ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ అప్డేట్స్ తెలుసుకుందాం. రామ్ చరణ్ 1985 మార్చి 27న చెన్నైలో జన్మించాడు. ఇక చదువుపై రామ్ చరణ్ ఫోకస్ అంతంత మాత్రంగానే ఉండేది. తను ఏ స్కూల్లోనూ 2 years అంటే ఎక్కువ చదవలేదు. రామ్ చరణ్ 10th క్లాస్ అయిపోయేంత వరకు 8 స్కూళ్లు మారాడు. రామ్ చరణ్ కి స్కూల్ డేస్ లో రానా, శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవారు. రామ్ చరణ్ కి చిన్నప్పటి నుంచి సినిమాలపై అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. తన తండ్రి చిరంజీవి నటించిన ఆపద్ బాంధవుడు, రాజా విక్రమార్క సినిమాల షూటింగ్స్ ను మాత్రమే చరణ్ దగ్గర నుంచి చూశాడు. చరణ్ కి చిన్నప్పుడు కార్స్ అన్న, హార్స్ రైడింగ్ అన్న చాలా ఇష్టం. చరణ్ 4th క్లాస్ లోనే హార్స్ రైడింగ్ నేర్చుకున్నాడు. చరణ్ కి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదని, తన ఒక మెకానికల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాడని చిరంజీవి తెలుసుకొని చరణ్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ పుట్టేలా తనకు తెలిసిన డైరెక్టర్స్ ని సరదాగా ఇంటికి పిలిపించి, చరణ్ హీరోగా నీ డేట్స్ ఎప్పుడిస్తావు అని అడిగించేవాడు. అలా అడిగిస్తూ చరణ్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ పుట్టేలా చేశాడు చిరంజీవి. ఇక తను స్టాలిన్ సినిమా చేస్తున్న టైంలో చరణ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తానని ఆడియన్స్ కి చెప్పాడు. ఆ తర్వాత అల్లు అరవింద్, చిరంజీవి చరణ్ ని ఎవరి డైరెక్షన్ లో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని ఆలోచించారు. అప్పుడు హిట్ల మీద హిట్లు కొడుతున్న రాజమౌళి అయితే బాగుంటుందని చిరంజీవి అల్లు అరవింద్ కి సలహా ఇచ్చాడు. ఇదే విషయాన్ని అల్లు అరవింద్ రాజమౌళితో చెప్తే, చరణ్ యాక్టింగ్ ఎలా ఉంటుందో తెలియకుండా నేను డైరెక్ట్ చేయలేను. అంతేకాకుండా చిరంజీవి గారి అబ్బాయి ఇంట్రడ్యూస్ అవుతున్నారంటే మార్కెట్ లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంత ప్రెజర్ ని నేను హ్యాండిల్ చేయలేనని అల్లు అరవింద్ కి రాజమౌళి నో చెప్పాడు. ఆ తర్వాత స్వయంగా చిరంజీవి మాట్లాడిన రాజమౌళి చరణ్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒప్పుకోలేదు. కావాలంటే చరణ్ తో సెకండ్ సినిమా చేస్తానని మాటిచ్చాడు. ఇక చేసేదేమి లేక చిరంజీవి వేరే డైరెక్టర్ ని వెతుకునే పనిలో పడ్డాడు. అప్పుడు రాజమౌళి కాకుండా ఫామ్ లో ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ అయితే బాగుంటుందని అనుకున్నారు. అప్పటికే పూరి జగన్నాథ్ బద్రీ దేశముదురుతో మెగా హీరోస్ కి హిట్ ఇచ్చాడు. అప్పుడు ఈ విషయం తెలియగానే పూరి జగన్నాథ్ కూడా చరణ్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎంతో ఇష్టంగా ఒప్పుకున్నాడు. అప్పుడు పూరి జగన్నాథ్ 2-3 కథలను వినిపిస్తే అందులో చిరుత కథను ఓకే చేశారు. ఇక ఈ సినిమాకు అశ్విని దత్ నిర్మాతగా, కొత్త హీరోయిన్ నేహా శెట్టి హీరోయిన్ గా 2007 సెప్టెంబర్ 28న పూరి జగన్నాథ్ బర్త్డే సందర్భంగా చిరుత సినిమాను రిలీజ్ చేశారు. అప్పట్లోనే చిరుత సినిమా 5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇచ్చింది. అప్పుడు ఈ సినిమాకు ముందు చిరంజీవి చరణ్ డాన్స్ బాగా చేస్తాడా లేదా నా పరుగు తీస్తాడా అంటూ భయపడ్డాడు. కారణం చరణ్ అంతకు ముందు ఎప్పుడు ఏ ఫ్యామిలీ ఈవెంట్స్ లోనూ డాన్స్ చేయలేదు. కానీ చిరుత రిలీజ్ అయ్యాక డాన్స్ లో తండ్రికి తగ్గ తనయుడు అంటూ ప్రశంసలు అందుకున్నాడు. కానీ మరికొందరు సినిమా కేవలం చిరంజీవి రేజ్ తో హిట్ అయిందని, చరణ్ కి యాక్టింగ్ రాదని, అసలు చరణ్ ది హీరో ఫేస్ లా లేదంటూ అప్పట్లో కొందరు విమర్శించారు. కానీ చరణ్ వీటిని ఏవి పట్టించుకోకుండా రాజమౌళితో మగధీర సినిమాను మొదలు పెట్టాడు. ఇక మగధీర రిలీజ్ అయ్యాక చరణ్ రేంజ్ హమాంతం పెరిగిపోయింది. ఇందులో చరణ్ డాన్స్, యాక్టింగ్, హార్స్ రైడింగ్ ఆడియన్స్ తో అద్భుతమైన సినిమాగా ప్రశంసలు అందుకొని టాలీవుడ్ లోనే నెవర్ బిఫోర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ నుంచి వచ్చే నెక్స్ట్ సినిమా కోసం ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఎవరెస్ట్ ఎక్కేసాయి. ఇంత ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన అప్పట్లో ఆరెంజ్ ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు. ఆ తర్వాత రచ్చ నాయక్ తో ఆడియన్స్ ని మెప్పించిన జంజీర్ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసి భారీ షాక్ తిన్నాడు. ఆ తర్వాత ఎవడు, గోవిందుడు అందరి వాడలే, బ్రూస్లీ వంటి కమర్షియల్ సినిమాతో కంటిన్యూ అవుతున్న కెరియర్ ను ధృవ సినిమాతో ఒక మలుపు తిప్పాడు. ఈ సినిమా ముందు వరకు చిరంజీవి గారు చరణ్ ని బాగా డాన్స్ చేసావు, బాగా యాక్టింగ్ చేసావంటూ మెచ్చుకునేవాడు. కానీ ధృవ సినిమాలో చరణ్ ని చూసిన చిరంజీవి పాత్రకు ప్రాణం పోసావంటూ మెచ్చుకున్నాడు. ఆ తర్వాత రిలీజ్ అయిన రంగస్థలం ఇండస్ట్రీని ఏ రేంజ్ లో షేక్ చేసిందో మనందరికీ తెలిసిందే. అందులో రామ్ చరణ్ చోటివాడిగా నటించిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత రిలీజ్ అయిన వినయ్ విదే రామ ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు. ఇక ఆ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన RRR కేవలం పాన్ ఇండియా వైడ్ గా మాత్రమే రిలీజ్ అయిన ఎన్టీఆర్ రామ్ చరణ్స్ కు గ్లోబల్ వైడ్ గా మంచి గుర్తింపుని అందించింది. ఇక ఈ ఇద్దరు హీరోలు కలిసి డాన్స్ చేసిన నాటు నాటు పాట ఆస్కార్ ని అందుకొని చరిత్ర సృష్టించింది. RRR లో రామ్ చరణ్ ఎంట్రీపై పాకిస్తాన్ మీడియా, యాక్టింగ్ పై వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా RRR జపాన్ లో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ ఇండియన్ సినిమాగా RRR రికార్డ్ సృష్టించింది. ఇక RRR తర్వాత వచ్చిన ఆచార్య ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసిన ఇప్పుడు గేమ్ చేంజర్ తో భారీ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇవాళ చరణ్ బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ నుంచి తప్పుకోండి అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. అండ్ ఈ సినిమాను నవంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. గేమ్ చేంజర్ నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదని దిల్ రాజును, డైరెక్టర్ శంకర్ ను ఒక ఆట ఆడుకున్నారు చరణ్ ఫ్యాన్స్. ఇన్నాళ్లకు రిలీజ్ డేట్ తో పాటు ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేసి చరణ్ ఫ్యాన్స్ ను కూల్ చేశారు. ఇక ఇవాళే RC16 నుంచి కూడా ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బుచ్చిబాబు డైరెక్షన్ లో RC16 చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా, AR రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది RC16. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా మేకర్స్ ఇవాళే రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ చాలా స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ సుకుమార్ తో RC17 చేయబోతున్నట్టుగా ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమాలో ఓపెనింగ్ సీన్ కి సంబంధించి రాజమౌళి RRR ప్రమోషన్ టైంలో ఒక మీడియా ముందు మాట్లాడాడు. ఆ సీన్ విన్నప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించిందని, సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని అప్పట్లో చెప్పాడు. I have a spoiler there. I know the opening sequence of Sukumar's and Charan's film. Obviously, I'm not going to reveal it. Sukumar is going to have a heart attack, but that would be one of the most hard-hitting
audience will quiver in their seats when they see the opening sequence of Sukumar's and Charan's. Oh, nice. And last question. మొత్తంగా రామ్ చరణ్ తన 39వ బర్త్డే రోజున ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చాడు. అండ్ ఈ బర్త్డే రామ్ చరణ్ లైఫ్ లోనే చాలా స్పెషల్ బర్త్డే. ఎందుకంటే తను తండ్రి అయ్యాక సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ బర్త్డే ఇది. ప్రస్తుతం రామ్ చరణ్ భార్య ఉపాసన, కూతురు క్లింకరతో పాటు తిరుపతిలో శ్రీనివాసుడి దర్శనం చేసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ ను ఉపాసన గారు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ గా ఆరెంజ్ సినిమాను రిలీజ్ చేస్తే ఈ ఇయర్ మగధీర సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ గా వచ్చిన అప్డేట్స్ తో మీరు ఎంత మేరకు సాటిస్ఫై అయ్యారు కింద కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. అండ్ ఫైనలీ హ్యాపీయెస్ట్ బర్త్డే టు మై డియర్ లవ్లీ బ్రదర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. హ్యావ్ ఎ నైస్ డే.